అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. ఈరోజు ఏపీ రాజకీయ పరిస్థితులను చూస్తుంటే ఎక్కడ చూసినా సరే అసెంబ్లీ గురించి వాడివేడిగా చర్చలు అయితే నడుస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఏపీ అసెంబ్లీ విశేషాల గురించి మనతో కొన్ని విషయాలను విశ్లేషించడానికి ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అడుషుమిల్లి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ఇటీవల కాలంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ అసెంబ్లీకి రావాల్సిందేనంటూ సవాల్ విసిరారు. ఇప్పుడు తాజాగా అయితే స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు అయితే సమాన అవకాశం ఇస్తాము రండి అని చెప్పనైతే ఈయన రిక్వెస్ట్గా చెప్పడం ఉంది. మరి నిజంగా అటు సవాలు ఇటు సమాన అవకాశం ఇస్తాం అనే ఒక భరోసా, ఈ రెండింటి మధ్యనే ఏదో ఒకదాన్ని చూస్ చేసుకుంటూ జగన్ అసెంబ్లీకి వెళ్తారు లేదా? ఇప్పుడు జగన్ అనేటువంటి వ్యక్తిని ఇప్పుడున్న ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ స్పీకర్ గారు కానీ అతని పట్ల చూపించాల్సిన ప్రేమ కంటే ఎక్కువ చూపిస్తున్నారు. అంటే అవకాశం ఇస్తున్నారు. నీవు ఏదైనా ఉంటే రా, ఈ ప్రభుత్వం ఈ అసెంబ్లీ పాల్గొని ఏమున్నా సరే చర్చ అసెంబ్లీలో చెయ్యి, రికార్డ్ అవుద్ది ప్రజలకు. నీకు సమాన అవకాశం ఇస్తానికి అంతగానే ఏంటండి. ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేకపోయినా అతను ఏమంటున్నాడు, మాకు మాట్లాడే అవకాశం ఉండదు అంటున్నాడు. ఆ అవకాశం ఇస్తామంటున్నారు. హామీ ఇచ్చే స్పీకర్ గారు స్వయంగా చెప్పాడు. ఇంకంతకనే ఏం కావాలి. అయితే ఎందుకు ఎడుతున్నావు అంటే ఎగదొబ్బటానికి అంటాడు ఎవడన్నా. కొబ్బరి చెట్టు ఎందుకు ఎక్కేమంటే దోళ్ళగడ్డి కోసం ఉన్నాడంటాను. అంటే వాడు కొబ్బరి చెట్టు కొబ్బరికాయలు దొబ్బేయడానికి ఎక్కాడు. యజమాని వచ్చి ఎడరా నువ్వు కొబ్బరి చెట్టు ఎక్కేవాడి, నువ్వు ఇక్కడ ఉన్నావు ఏంటంటే దోళ్ళగడ్డి కోసం. దోళ్ళగడ్డి ఏమన్నా పోతాడు పైన. ఇది అతని ఉద్దేశం. ఇక్కడ ముఖం చెల్లట్లేదు అతనికి. అసెంబ్లీలో అడుగు పెట్టడానికి ఆ పరిసరాల దగ్గరికి వెళ్ళేటప్పటికి అతనికి ఒక రకమైన షివరింగ్ వస్తుంది. అంటే ఇక్కడ డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణరాజు గారు అయితే కాదు, ఇప్పుడు ఉన్నవాళ్ళు అందరూ అతనికి ఇప్పుడు తాసుపాముకి తెల్లేసరు లాంటి వాళ్ళు వీళ్ళందరూ ఉన్నాయి. అక్కడ కనిపించి వ్యక్తులందరూ అసెంబ్లీలో అతను ఎవరు కనిపిస్తారో ఎదురుగుండా అయ్యన్న పాత్రుడు గారు కనిపిస్తారు. తర్వాత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు కనిపిస్తారు. పక్కన చంద్రబాబు నాయుడు గారు సభానాయకుడిగా కనిపిస్తారు. పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తారు. లోకేష్ గారు కనిపిస్తారు. వంగలపూడి అనిత గారు కనిపిస్తారు. ఇలాగా మంత్రులు వీళ్ళందరూ కనిపిస్తారు. ఇతనికి ఆదినారాయణ రెడ్డి గారు కనిపిస్తాడు. ఇలాంటి వాళ్ళు అందరూ కనిపిస్తారు అక్కడ. ఇతనికి వాళ్ళ పొడ కూడా గిట్టదు ఇతనికి. ఎందుకంటే వాళ్ళందరినీ నానా మాటలు ఇతను అన్నాడో అనిపించాడు. రఘురామకృష్ణరాజు గారిని అయితే తీసుకెళ్ళి కొట్టించేసాడు. చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టించాడు అన్యాయంగా అక్రమం కేసులతో. పవన్ కళ్యాణ్ గారిని 4 పెళ్ళిళ్ళు చేసుకున్నట్టు కారు టైర్లు మార్చినట్టు అన్నాడు. లోకేష్ గారిని అయితే ఇష్టం మాట్లాడిచ్చాడు. వీళ్ళందరూ బొమ్మలు పెట్టి ఆ సభలో అందరి చేత గుద్దిచ్చాడు. బాక్సింగ్ డాల్స్ పెట్టించాడు. ఏంటండి ముఖం ఎలా చెల్లుతుంది అతనికి? వాళ్ళ ముఖం చూడాలంటే వాళ్ళు ఏం చాలా హుందాగా డిగ్నిఫైడ్గా ప్రవర్తిస్తారు. కానీ ప్రతిపక్ష అఫీషియల్గా మేము వస్తామని అంటారు. అవును, అసలు ప్రతిపక్ష హోదా ఇస్తే ఆయనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి సార్? ప్రతిపక్ష హోదా వస్తే అతనికి క్యాబినెట్ ర్యాంక్ ఉంటుంది. ఇంకా అంతకు మించి ఏముండదు. సమయం ఉంటుంది మాట్లాడడానికి. కానీ అంతే సమయం ఇస్తామంటారు. ఇప్పుడు అంతే సమయం ఇస్తాం. ప్రతిపక్ష హోదా అంటే చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు. నీకు అలా బుద్ధి ఉందా? ప్రతిపక్ష హోదా మేము ఇవ్వటం ఏంటి, ప్రజలు ఇవ్వాలి నీకు. 18-19 సీట్లు వస్తే ప్రజలు నీకు ఆ అవకాశం ఇస్తే నీ ప్రతిపక్ష హోదా మేము ఇవ్వటం ఏంటి, నీకే వస్తుంది. దాని అంతా అదే వస్తుంది. మేము ముఖ్యమంత్రి ప్రతిపక్ష హోదా ఎవరో మనం ఇచ్చుకోవడం కాదు, అది ప్రజలు ఇవ్వాలి మనకు ఆ అవకాశం అని చెప్పారు. సార్, ఇప్పటివరకు ఏపీ చరిత్రలోనే ఇలా ఒక ప్రతిపక్షం లేకుండా ఉన్న అసెంబ్లీ ఎక్కడైనా అంటే ఎప్పుడైనా జరిగిందా? 1994లో 26 మంది కాంగ్రెస్ ఎంతకన్నా దారుణంగా మట్టానికి పోయింది. 294 మంది అప్పుడు సభ్యులు ఉమ్మడి రాష్ట్రంలో. వాళ్ళు 26 మంది గెలిచారు. 30 మంది ఉండాలి ప్రతిపక్షం కింద ఉండాలంటే. సో ఇది రెండోసారి అన్నమాట. ఇది రెండోసారి. అది కూడా తెలుగుదేశమే మట్టానికి తొక్కేసింది. అప్పుడు కూడా క్లీన్ షేవ్, శుభ్రం గురిగేసింది అలా ఎవరు లేకుండా. ఓకే, అంచేత ఇదేం కొత్త కాదు మనకి. ఆ పని వాళ్ళు చేయలేపారు. చంద్రబాబు నాయుడుకి 23 సీట్లు వచ్చిన ప్రతిపక్ష హోదా 3 లాగేసుకున్నా కానీ 19. వాళ్ళు ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి, నేను తలుచుకుంటే కనుక మీకు ప్రతిపక్ష హోదా ఉండదు అన్నాడు. ఏ బేస్ తోటి అన్నాడు? ఆ 19 మంది లేకపోతే ప్రతిపక్ష హోదా పోద్దనే కదా. మరి ఇవాళ నువ్వు సిగ్గు లేకుండా ఎలా అడుగుతున్నావు? నీకు అంతమంది లేకుండా పట్టుమని 10 మంది, నువ్వు కాకుండా 10 మందే ఉన్నారు అక్కడ. వీళ్ళతో ప్రతిపక్షం ఎలా వస్తుంది? అడగడానికి సిగ్గు ఉండాలి కదా. అడుక్కు తింటానికి కూడా. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎలాగుందంటే సవాళ్ళు విసిరేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు సిగ్నల్ దగ్గర మీరు వెళ్తూ ఉంటారు, ముష్టోళ్ళు వస్తారు, కారు అద్దాన్ని కొడతారు. నువ్వు పట్టించుకోలేదనుకో వాళ్ళు వచ్చి అడుగుతారు ఇమ్మని.
వాళ్ళు పట్టించుకోరు, వీళ్ళు ఎలా అడుగుతారులే ఇంకా అలవాటు అయిపోయింది ఇది అని వదిలేస్తారు. అప్పుడు వాళ్ళు ఇలా కొట్టి అడుగుతారు, వీళ్ళు అలాగ అడుగుతున్నారు. నా ప్రతిపక్ష హోదా రావాలి, ఉంటే వస్తామని చెప్పి పత్రికల్లోనూ ప్రెస్ మీట్లోనూ చెప్పారు. వీళ్ళు ఏదో పిచ్చోడు మాట్లాడుకుంటున్నారులే అని వదిలేశారు. ఇప్పుడు సవాల్ విస్తున్నారు, మా ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తాం, మీ దమ్ముంటే ప్రతిపక్ష హోదా ఇవ్వండి. సేమ్ సిగ్నల్ ధర ముష్టోళ్ళలాగానే వ్యవహరిస్తున్నారు. సార్ నిజంగా ఇచ్చే అవకాశం ఉందంటారా? ఎలాగిస్తారండి అసలు? ఎందుకు ఇవ్వాలి? ఈ ముఖానికి ఎందుకు ఇవ్వాలి? ఇతను ఏం ఉద్ధరిచ్చాడని ఇవ్వాలి? నువ్వు మాట్లాడతాను కదా, రా వచ్చి మాట్లాడుకో అంటున్నారు కదా. ఒక ఎమ్మెల్యేగా వచ్చి మాట్లాడు, నీకు సమయం అంత ఇస్తే అంత మాట్లాడుకోవచ్చు. నీకు నిమిషం ఇస్తే నిమిషంలో కూడా సమస్య గురించి మాట్లాడు. నీ చిత్తశుద్ధి ఉండాలి, ప్రజల పట్ల బాధ్యత ఉండాలి, ప్రజా సమస్యలని అసెంబ్లీలో లేవనెత్తాలన్న ఆకాంక్ష ఉండాలి నీకు, ప్రజలకు మేలు జరగాలన్న కోరిక ఉండాలి నీకు. అవన్నీ ఉంటే నిమిషం ఇచ్చినా మాట్లాడతావు, గంట ఇచ్చినా మాట్లాడతావు. నీకు అసలు బద్ధకం. అసలు పొద్దున్నే స్నానం చేస్తాడు లేదో డౌట్ నాకు. ఏంటండి ఇతను అసలు ముఖ్యమంత్రిగా ఉండే కనీసం పర్యటనకు వచ్చేవాడు కాదు, ఎవరిని కలిసేవాడు కాదు. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా టికెట్ ఇట్టాడు ఎవరన్నా కలవాలంటే. ఇటువంటి నాయకుడిని సిగ్గు లేకుండా ఎలా ఫాలో చేస్తున్నారో అర్థం అవట్లా. సార్ ఓకే, ఇదంతా చర్చ బాగానే ఉంది. ఒకవేళ నిజంగా అతను ఏదన్నా అసెంబ్లీకి వచ్చారే అనుకోండి, ఎలాంటి విషయాలని ఇటు ఆ నాయకులు కావచ్చు వీళ్ళంతా చర్చించే అవకాశం ఉందంటారా? ఇప్పుడు దేని మీదన్నా మాట్లాడచ్చండి. సభలో అనేక అంశాలు ప్రస్తావనకు వస్తాయి. ఇప్పుడు సభ్యులు, శాసనసభ్యులు అందరూ ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న వాళ్ళు ఆ సభ్యులు కూడా మాట్లాడతారు. వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు కానీ, ప్రజలు అనుకున్న సమస్యలు కానీ వాళ్ళు ప్రస్తావిస్తారు. సభలో చర్చకు వస్తుంది. అది ఆమోదయోగ్యంగా ఒక నిర్ణయం తీసుకోవడానికి ఉపయోగపడుద్ది. ప్రజల సమస్యలు అనేకం ఉంటాయండి. ఆ సమస్యలను అధికార పక్ష సభ్యులు కూడా లేవనెత్తుతారు. అదే విధంగా అతను ఒకవేళ ప్రభుత్వం తప్పు చేస్తుంది అనుకున్నాడు కూడా, వాళ్ళ విధానాలు, ప్రభుత్వ విధానాలు ప్రజలకి నచ్చట్లేదు, ఇది కరెక్ట్ కాదనుకున్నాడు అనుకోండి, ఇతను ఎత్తి చూపించవచ్చు, ఇది మీరు తప్పు చేస్తున్నారని చెప్పచ్చు. అవసరమైతే చర్చ జరిగితే వాళ్ళు మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. నువ్వు ఇటువంటి సమస్యని అడ్రస్ చేసు అసెంబ్లీలో అన్నప్పుడు ప్రజల్లో కూడా ఆలోచిస్తారు, అయ్యో అతను మన సమస్య గురించి మాట్లాడాడని. ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది, ఇది ప్రజలు అందరూ ఇలా అనుకుంటున్నారు, ఇది చర్చ జరిగిందని. అదన్నీ వదిలేసి నువ్వు నోరు మూసి కూర్చుండి నేను రానంటే అలిగితే, చెరువు మీద అలిగితే ముడ్డు ఎండిపోద్ది అంతే తప్ప చెరువుకి ఏమవుద్ది? ఇతను ఇప్పుడు మాట్లాడాలండి. ఇప్పుడు సపోజు ఇతని సమస్య ఏంటంటే మాట్లాడడానికి ఏమీ లేదు. దేని మీద మాట్లాడతాడు అతను? సంబంధించిన కొన్ని అసలు ఏదన్నా సరే అప్పుల గురించి చెప్తున్నారు. మీకు అలాగే కదండి, ఒక మాట చెప్తానేనండి. అతను ఏదన్నా మాట్లాడాలంటే అతని పరిపాలన గురించి వస్తుంది ప్రస్తావన. అతను ఎలా పరిపాలన చేశాడు? కేవలం బటన్ నొక్కడం, సంక్షేమం మాత్రమే పరిపాలన అంటే అన్నట్టుగా అతని వ్యవహారం సాగింది 5 ఏళ్ళు. అభివృద్ధి కానీ, పెట్టుబడులు కానీ, రోడ్లు వేయటం కానీ, ల్యాండ్ ఆర్డర్ కాపాడటం కానీ ఇలాంటి ఏళ్ళని శ్రద్ధ చూపించాల. ఎవరినైనా వేధించి తినటం, భూమి సర్వేలు, రకరకాల హింస పెట్టేసాడు. ఆ సమస్యలు ఇప్పుడు ఇతనంతటి ఇతను లేవనెత్తలేడు. సపోజు కరెంటు బిల్లులు ఎక్కువ వస్తున్నాయి అని చెప్పాలనుకో, ఆ బిల్లులు రావడానికి నువ్వు చేసిన పనే కదరా బాబు, ఆయన ఏమన్నా తీసుకొచ్చి పెట్టు, మేము చచ్చినట్టు భరించాల్సి వస్తుంది ఇప్పుడు అని చెప్తారు. ఇప్పుడు పోలవరం సరిగ్గా కడతలేదు అన్నాడు అనుకోండి, ఆ కాంట్రాక్టర్ నువ్వే కదరా బాబు పెట్టు, మేము ఎవడో 70% పూర్తి చేసాం, రివర్స్ టెండరింగ్ అని అతని ఇంటికి పంపించేసి నువ్వు ఆయన తీసుకొచ్చి పెట్టు. ఇక ప్రభుత్వాలు మారినప్పుడల్లా కాంట్రాక్టర్ని మారితే అది ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉంటుందని నువ్వే సావరా బాబు అని మేము అతనికే ఇచ్చాం, నువ్వు తీసుకొచ్చిన పెట్టినోడే కదా, మమ్మల్ని అంటే పెట్టరా బాబు అని అంటారా? అప్పులు నువ్వు గజంలో దింపేసావు, నువ్వు 11 లక్షల కోట్లు చేసావు, దానికి వడ్డీ ఎక్కడి నుంచి కట్టమంటారో మళ్ళీ అప్పులు చేస్తున్నావు అని చెప్తారు. ఇతనికి నోటికి తాళం వేసేసి తాళం గిరాసేసారు, ఇంకా మాట్లాడడానికి లేదండి అతనికి. ఒకవేళ పెన్షన్ల గురించి మాట్లాడాడు అనుకోండి, మొత్తం చిట్టా తీసేస్తారు. చంద్రబాబు నాయుడు గారు బెత్తం ఇచ్చుకుని హెడ్ మాస్టర్లకు మొత్తం పాఠం చెప్పేస్తాడు వాడికి. ఏంటండి అంచేత ఎవరిని ఏమనటానికి ఉండదు. పైగా ఇతను వీళ్ళందరినీ తిట్టించి నవ్వుకునేవాడు. ఖచ్చితంగా ఆ భయం ఉంది అతనికి, వీళ్ళందరూ ఏమైనా అంటారేమో అని, ర్యాగింగ్ చేస్తారేమో. ఏమి చేయరండి చంద్రబాబు నాయుడు గారు చేయరు, పవన్ కళ్యాణ్ చాలా హుందాగా ప్రవర్తిస్తారు. ఇతనికే భయం. అచ్చెన్నాయుడు ఎలా నిలబడ్డాడు అనుకో, ధ్వజస్తంభం లేపినట్టు ఉంటుంది అతనికి. ఇతనేమి ఎంత ఉంటాడు, అలా బుర్ర నొప్పి వచ్చేద్ది అతనికి చూడటానికి. అతను అలా ఇన్ఫీరియారిటీ ఫీల్ అయిపోతాడు. ఇప్పుడు అని మొదలెట్టాడు అనుకోండి అచ్చెన్నాయుడు గారు, ఆ సౌండ్కి చెవులు బదలేసిపోతాయి అతనికి. ఇలాంటివి తట్టుకోలేడు అన్నమాట. రఘురామకృష్ణరాజు గారు మామూలుగా సెటరికల్గా మాట్లాడతాడు. స్పీకర్ స్థానంలో ఉన్నా సరే ఆయన ఆ వ్యంగ్యాన్ని అనే ఆపడం, అది ఇతన్నే అంటున్నాడు అనుకుంటాడు. అతను మామూలుగా వ్యంగ్యంగా మాట్లాడినా
అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా పులివెందులకి మేము నీరు ఇచ్చామనడం ఇతన్నే పొడిచినట్టు ఉంటుంది, నేను ఇవ్వలేకపోయాను కదా అంటే అతని బతుకు దుర్భరం అయిపోయింది. రాజకీయ జీవితం మటాష్ అండి, ఎందుకంటే అది స్వయంకృతం. రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయి. అతనికి ఈ ప్రజలు 1,00,000 కోట్లు కొట్టేసాడు, 16 నెలలు జైల్లో ఉన్నాడు, వాళ్ళ బాబాయ్ చంపించేసాడు, కోడికత్తి డ్రామాలు వేసాడు. ఇలాంటి ఈ సన్నాసికి ఓటు వేయకూడదని తెలవాలి కదా ప్రజలకి, అయినా వేసారు కదా. వాళ్ళ అమ్మ ఒకసారి ఓటు వేయమంటే, ఒకసారి చెమ్మంటే, అటువంటిది వాళ్ళ అమ్మనే చెల్లిని పక్క దోసాడు, వాళ్ళ బాబాయ్కి వేసి అలా అటకెక్కిచ్చేసాడు. పింక్ డైమండ్ లాంటి అబద్ధాలు ప్రచారం చేయడం, దాని గురించి మాట్లాడలేదు. తర్వాత కోడికత్తి కేసులో కనీసం సాక్షి